అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి. అలాగే ఈరోజు అయితే 86వ సూర అత్-తారిక్ సూరా యొక్క అర్థం తెలుగులో చదివి వినిపిస్తానండి. అలాగే నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి ఖురాన్ యొక్క అర్థం తెలుస్తుంది అన్నమాట. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కనీసం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను సూరా మొదలు పెడుతున్నానండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరా నంబర్ 86. సూరా పేరు అత్-తారీక్. ఆయతులు 17. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం సాక్షిగా, రాత్రివేళ ప్రత్యక్షమయ్యేది సాక్షిగా. రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేమిటో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం. తనకు ఒక సంరక్షకుడంటూ లేని ప్రాణి ఏదీ లేదు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నుముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతడు పుట్టించబడ్డాడు. నిశ్చయంగా ఆయన సృష్టికర్త. అతన్ని మళ్ళీ సృష్టించగల శక్తిమంతుడు. దాగి ఉన్న రహస్యాలు బట్టబయలై పరీక్షించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనదంటూ ఏ శక్తి ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, వృక్షజాతి మొలకెత్తేటప్పుడు బ్రద్దలయ్యే నేల సాక్షిగా. ఇదొక నిర్ణయాత్మకమైన విషయం, నవ్వులాట కాదు. వీరు అంటే మక్కా అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులను వదిలెయ్యి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలెయ్యి. ఇప్పుడు నేను ఈ సూరా యొక్క పూర్తి వివరణ చదివి చెప్తానండి. సంరక్షకుడు అంటే అర్థం స్వయంగా అల్లాహయే. భూమి ఆకాశాలలో సృష్టించబడిన వస్తువులలోని చిన్న పెద్ద అన్నిటినీ ఆయనే పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. రాత్రి సమయంలో ఆకాశంలో మెరుస్తూ కనిపించే అసంఖ్యాకమైన నక్షత్రాలు, గ్రహాలలోని ప్రతి ఒక్క దాని ఉనికి, మనుగడలు సాక్ష్యం ఇచ్చేదేమిటంటే ఒకసారి ఇది వివరంగా చూడండి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితమే అంతరిక్షం గురించి వివరించారు. ఇప్పుడు నేను ఆ లైన్ చదువుతాను చూడండి. తనను సృష్టించిన వాడొకడున్నాడు. ఆయనే తనను ప్రకాశింపజేస్తున్నాడు. అంతరిక్షంలో వేలాడుతూ ఉండేలా చేశాడు. అది తన కక్షలో తిరిగేటప్పుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలు పరిభ్రమించేటప్పుడు అది వేటితోనూ ఢీకొనడం గానీ, ఇతర నక్షత్రాలు దానితో ఢీకొనడం గానీ జరగకుండా అది అంతరిక్షం నుండి క్రింద పడకుండా ఆయన కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. చూశారు కదండి, 1400 సంవత్సరాల క్రితమే అంతరిక్షం గురించి ఖురాన్లో చెప్పబడిందండి. మీరు ఒకసారి శ్రద్ధగా ఖురాన్ అయితే చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఇంకో లైన్ చూద్దాం. స్త్రీ పురుషుల సంతానోత్పత్తి ద్రవాలు మానవుని వెన్నుముకకు, ప్రక్కటెముకలకు మధ్య గల శరీర భాగం నుండి ప్రవహిస్తాయి. అందువల్ల మానవుడు వెన్నుముకకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి వెలువడే ద్రవ పదార్థం నుండి పుట్టించబడ్డాడు అని సెలవెయ్యబడింది. దాగి ఉన్న రహస్యాలు అంటే అర్థం ప్రతి వ్యక్తి ప్రపంచంలో చేసిన, రహస్యంగా ఉండిపోయిన కర్మలు మరియు ప్రజల ముందుకు వచ్చి పైకి కనిపించే వ్యవహారాలు అయినప్పటికీ వాటి వెనకున్న సంకల్పాలు, లక్ష్యాలు, కోరికలు మాత్రం ప్రజల జ్ఞాన పరిధిలోనికి రాకుండా గుప్తంగా ఉన్న రహస్యాలు. ఆకాశం నుండి వర్షం కురవటం, నేల బ్రద్దలై అందులో నుండి వృక్షజాతి మొలకెత్తటం ఏ విధంగా నవ్వులాట కాదో, అదెలా పచ్చి నిజమో అదే విధంగా మానవుడు మళ్ళీ తన ప్రభువు వైపునకు తప్పకుండా మరలిపోతాడు అని దివ్య ఖురాన్ చెప్పే విషయం కూడా పరిహాసం ఎంతమాత్రం కాదు. అదొక తిరుగులేని సత్యం. ఈ సూరా యొక్క అర్థం అండి. నేను చదివే విధానంలో తప్పులున్నా, అక్షరం తప్పులున్నా క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఎందుకంటే ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండి. అందుకే లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీరు లైక్ కొట్టడం ద్వారా నా వీడియో ముందుకు వెళ్తుందన్నమాట. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.